సుస్మిత కానీ చిన్నారెడ్డి గారి కానీ ఎవరు మాట్లాడే లైన్ క్రమశిక్షణ కిందకు వస్తారు. కొండా సురేఖ్ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ్ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. ఈ విధంగా చిన్నారెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడుగుతుంది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీ చర్చించి చర్యలు తీసుకుంటారు. సరిగ్గా ఎలక్షన్ కు టైం ఉంది కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఇంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. దేశ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసీ ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసీ తీసుకుంటారు. ఎవరికి వారు సీటు తమదే ప్రకటించుకోవడం సరైనది కాదు. బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు గారు. అంటే 22A విషయంలో అనవసరం రాజంగా కింది లెవెల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మా దృష్టికి రాగానే మేము ఆ రోజు గుక్కల్ వెళ్తున్నటువంటి సమయంలో పొంగులేటి గారు, నేను, ముఖ్యమంత్రి గారు చాపర్లో వెళ్తున్న సమయంలో ఇది చర్చకు వచ్చింది. సీఎం గారు అక్కడే పొంగులేటి గారు చెప్పడం జరిగింది. మొత్తం సమీలంగా దీన్ని పరిశీలించి ఎక్కడ లోపం జరిగింది దీన్ని తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం గారు చెప్పడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం. గతంలో మాదిరిగా విచ్చలవిడిగా భూదందా గాని మిగతా వాళ్ళ భూములు అన్యాక్రాంతం గాని అవ్వటానికి అవకాశం లేదు. చిన్న తప్పిదం జరిగింది, సాక్షాత్ రెవెన్యూ మంత్రి గారే ఇది లోపం జరిగింది ఒప్పుకోవడం, ఇవన్నీ చూసాం. దాన్ని సరి చేశారు కూడా. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మా ప్రభుత్వంలో ఏ సామాన్యుడికి అన్యాయం జరిగినా గాంధీ భవన్ తలుపులు కట్టవచ్చు. కొండా సుస్మితకు కాంగ్రెస్ కొండా సుస్మిత గారు, కొండా సురేఖ్ గారు కాంగ్రెస్ లో మంత్రి కావచ్చు. పార్టీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. పోచారం గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా తన ఆవేదన వివరణ ఇవ్వడం జరిగింది. నిన్న బాన్స్వాడ నుంచి వచ్చినటువంటి పాత కాంగ్రెస్ నాయకులు కలవడం జరిగింది. మీరు కూడా చూస్తుంటారు. సొసైటీలు కానీ, టెంపుల్ కమిటీస్ కానీ, మార్కెట్ కమిటీస్ కానీ నియామకంలో 2014-15 నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడినటువంటి 2023లో అధికారులు రావడానికి కారణమైన